కరెన్సీ నోట్లు నకిలీల ముచ్చట ఇప్పటిది కాదు. కానీ నోట్ల నకిలీ అంత ఈజీగా నాణేల తయారీ చేయడం సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే నాణేల తయారీ వాటి విలువకు సమానంగా ఉండడం, వాటి తయారీ మార్చడం కష్టంతో కూడుకున్నది కావడంతో పెద్దగా ఎవరూ ఫోకస్ చేయని పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో 10 రూపాయల కాయిన్స్ పెద్ద ఎత్తున వినియోగంలోకి వస్తున్న నేపథ్యంలో నకిలీ ముఠాల కన్ను ఈ నాణేల మీద పడింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం చిల్లర నోట్ల కొరత ఎక్కువైన పరిస్థితి. దీన్ని తమకు అనువుగా మార్చుకుంటూ పెద్ద ఎత్తున 10 రూపాయల నాణాల్ని నకిలీలుగా తయారు చేసి పెద్ద ఎత్తున చలామణి చేస్తున్న వైనం తాజాగా బయటకు వచ్చింది. విశాఖ మన్యం కేంద్రంగా నకిలీల మార్పిడి జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. అసలును పోలినట్లుగా ఉండడం జాగ్రత్తగా గమనిస్తే తప్పించి అసలా నకిలీనా అన్న విషయం అర్థం కానట్లుగా ఉండడంతో చాలా మంది ఈ నకిలీలతో నష్టపోతున్నారు. తాజాగా విశాఖ మన్యంలో 5-6 ప్రాంతాల్లో నకిలీ 10 రూపాయల బిళ్లలు దర్శనమివ్వడంతో ఒక్కసారి అవాక్కయ్యే పరిస్థితి. నకిలీలకు అసలుకు మధ్య తేడాలు చూస్తే అసలు 10 రూపాయల కాయిన్లో 2 రకాల లోహాల్ని కలుపుతూ 10 సంఖ్య ఉండడంతో పాటు పైన రూపాయి గుర్తు ఉంటుంది. పైన 10 గీతలుంటాయి. మరోవైపు 3 సింహాల గుర్తు పెద్దదిగా కనిపిస్తుంది. ఇక నకిలీ నాణంలో మధ్య భాగంలో 10 సంఖ్య ఉంటుంది. సంఖ్య పైన 15 గీతలు కనిపిస్తాయి. మరోవైపు 3 సింహాల గుర్తు చిన్నదిగా కనిపిస్తుంది. సో నోట్లే కాదు, కాయిన్స్ కూడా నకిలీలు వచ్చేసాయి. బీ కేర్ఫుల్. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.